వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. శంభూనిపేటకు చెందిన వివాహిత తస్లీం సుల్తానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనంతరం ఆమె బాబు తన్మూర్ కనిపించకుండా పోయాడు. ఇక సుల్తానా మృతదేహంపై గాయాలు ఉండడంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై సుల్తానా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారే సుల్తానాను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. మరోపక్క ఆమె 6 నెలల బాబు తన్మూర్ ఆచూకీ దొరకకపోవడం మిస్టరీగా మారింది. మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని సుల్తానా బంధువులైతే ఆరోపిస్తా ఉన్నారు. చూస్తున్నాం, వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శంభూనిపేటకు చెందిన వివాహిత తస్లీం సుల్తానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనంతరం ఆమె బాబు తన్మూర్ కనిపించకుండా పోయాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, అసలు డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఆ బాబు ఆచూకీ ఏమైనా పోలీసులు కనుగొన్నారా? అప్డేట్స్ ఏంటి? పవన్, వరంగల్ శంభూనిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తస్లీం సుల్తానాకు భర్త తన్వీర్ కు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి, వివాదాలు. అంటే ఆమెకు కరీంనగర్ కు సంబంధించినటువంటి సుల్తానాతో తన్వీర్ కు పెళ్ళైంది. అయితే అప్పటి నుంచి కూడా పెళ్ళైన కొద్ది కాలం నుంచి కూడా తన్వీర్ వేధిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు సుల్తానా బంధువులు చేస్తా ఉన్నారు. అయితే ఆమెకు 6 నెలల బాబు కలిగిన తర్వాత 6 నెలల బాబు ఉన్నాడు. అయితే ఆ బాబును వేరే తమ బంధువులకు ఇవ్వాలి, మళ్ళీ మనం ఇంకో కాన్పులో మరో బిడ్డను కనవచ్చు, తమ బంధువులకు ఆ బాబును ఇవ్వాలి అనేటువంటి ఒత్తిడి తెచ్చినట్టు. అంటే తన్వీర్ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పిల్లలు లేకపోవడంతో ఈ బాబును వాళ్ళకి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి బాబు విషయంలో నిత్యం గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే మొన్న గురువారం రోజు సుల్తానా ఆమె బాలుడు తన్మూర్ కూడా ఇద్దరు కూడా కనిపించకుండా పోయారు. అయితే శుక్రవారం రోజు తన్మూర్ పర్వతగిరి మండలం అన్నారం చెరువులో మృతదేహంగా లభ్యమైంది. కానీ బాబు ఎక్కడున్నాడు, బాబు వీళ్ళు చంపినటువంటి వాళ్ళు తీసుకెళ్లారా అంటే అది ఆత్మహత్య అనేటువంటిది ముందుగా తేలాల్సి ఉంది. పోలీసులు అయితే ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే బాలుడి అదృశ్యం. అయితే ఎవరైనా హత్య చేసి అంటే ఆమె శరీరం పైన ఆత్మహత్య చేసుకునేటట్టుంటే ఆమె శరీరం పైన గాయాలు ఉండవు, కానీ గాయాలు ఉండడంతో కొంత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆమెను ఒకవేళ హత్య చేసి ఉంటే హత్య చేసినటువంటి వాళ్ళే బాలుడిని తీసుకెళ్లారా? ఎవరైతే తస్లీం సుల్తానా భర్త ఉన్నారో భర్త ఆమె బంధువులపైనే మొత్తం అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అతని కుటుంబ సభ్యులు భర్త కలిసే హత్య చేసి బాబును తీసుకెళ్లిపోయి ఉంటారన్నటువంటి అనుమానాలను సుల్తానా బంధువులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతదేహాన్ని రాత్రి తీసుకెళ్లేటువంటి క్రమంలో వరంగల్ సిపి కార్యాలయం ముందట మృతదేహాన్ని వేసి ధర్నా చేసేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ చూస్తా ఉన్నాం. పోలీసులు అడ్డుకొని మృతదేహాన్ని కరీంనగర్ కు వెంటనే తీసుకెళ్లాలని వాళ్ళ సొంతూరు కరీంనగర్ కు తీసుకెళ్లాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత మళ్ళీ హుజూరాబాద్ ఆ ప్రాంతంలోకి వెళ్ళగానే మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో మళ్ళీ మృతదేహాన్ని వెనక్కి తీసుకొచ్చి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం లో తస్లీం సుల్తానాకు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే పరారీలో ఉన్నారో ఆమె భర్త కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారిస్తే తప్ప ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం లేదు.